నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ ఆదిత్య. కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం చొప్పదండి. లోక్సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం కీలకం కానుంది. ఇక దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఫోకస్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే డబుల్ ఓట్లు రావాలని టార్గెట్ పెట్టుకుంది. ఆ దిశగా ముందుకు కదులుతుంది. గ్రామ మండల స్థాయి నేతలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. ఇంటింటికి బీజేపీ శ్రేణులు వెళ్లాల్సిందేనని, ప్రతి గడప తొక్కాలని ఇప్పటికే కేంద్ర నాయకత్వం ఆదేశించింది. ఇక డోర్ టు డోర్ క్యాంపెయినింగ్పై ఎప్పటికప్పుడు రివ్యూలు చేపట్టాలని ఇటీవలే జేపీ నడ్డా ఆదేశించారు. ఇక దాంతో బీజేపీ నేతలు ఈ టాస్కులపై దృష్టి పెట్టారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిన గత లోక్సభ ఎన్నికలు ఫలితాలే రిపీట్ అవుతాయని ధీమాతో ఉన్నారు బీజేపీ. లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు బీజేపీకి షిఫ్ట్ అవుతారని, మోడీ నాయకత్వానికి జై కొడతారని చెప్పుకుంటున్నారు. ఇక చొప్పదండి నియోజకవర్గంలో బీజేపీ గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతుంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఇందుకు ఉదాహరణ. బీజేపీ అభ్యర్థి బొడిగి శోభ గట్టి పోటీ ఇచ్చారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఎన్నికలు జరిగినా ఆమెకు దాదాపు 30,000 ఓట్లు వచ్చాయి. ఇక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో బీజేపీకి ఆదరణ ఉందని అంటారు. కానీ తప్పని మరోసారి రుజువైంది. చొప్పదండి నియోజకవర్గంలో బీజేపీకి ఆదరణ రోజురోజుకు పెరుగుతుంది. బీజేపీకి పోలైన ఓట్లు గమనిస్తే ఈజీగా అర్థమవుతుంది. 2018 ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని ఓట్లు పడ్డాయి, ఇప్పుడు ఎన్ని ఓట్లు వచ్చాయో బేరేజ్ వేసుకుంటే చాలు బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందో తగ్గుతుందో తెలుస్తుంది. ఒకప్పుడు ఈ నియోజకవర్గంలో బీజేపీ అంతంతగా ఉండేది. ఒకప్పుడు శాసనసభ బరిలోకి ఎవరు దిగినా వారికి 10,000 నుండి 15,000 ఓటు బ్యాంకు మాత్రమే లభించేది. ఆర్ఎస్ఎస్ భావాజాలం ఉన్నవాళ్లు మాత్రమే ఓటు బ్యాంకుగా ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బూత్ స్థాయిలో కార్యకర్తలు ఏర్పడ్డారు. వారంతా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి కంటే బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులు వారైన వారే ఎక్కువ. అయితే అసెంబ్లీ ఎన్నికల వైపు ఇతర పార్టీలకు ఓటు వేసినా లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి బీజేపీకి షిఫ్ట్ అవుతారు ఓటర్లు. ఇందుకు 2019 ఎన్నికలే బెస్ట్ ఎగ్జాంపుల్. 2018 ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు దాదాపు 15,000. ఆ తర్వాత 6 నెలలకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో చొప్పదండి నియోజకవర్గం నుండి బండి సంజయ్కు పడ్డ ఓట్లు 50,000కు పైనే. ఇక ఓటరు ఆలోచించినా ఎలా ఉన్నది అని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. బీజేపీతో పాటు మోడీ, బండి సంజయ్కు అభిమానులు తయారయ్యారు. ఇది అదనపు అడ్వాంటేజ్. పైగా సీనియర్ నేతలు కూడా ఉండడం మరో బలం. మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, మాజీ ఎమ్మెల్యే బొడిగి శోభ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ ఈ ముగ్గురు బలంగా ఉన్నారు. మాజీ మంత్రి సుద్దాల దేవయ్య సర్పంచ్గా తన రాజకీయ ప్రస్తావాన్ని మొదలుపెట్టి జిల్లా పరిషత్ చైర్మన్గా, శాసనసభ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా ఎన్నో పదవీ బాధ్యతలను చేపట్టారు. చొప్పదండి మండల పరిధిలోని గుమ్లాపూర్ గ్రామానికి చెందినటువంటి బత్తుల లక్ష్మీనారాయణ జనరల్ ఎంపీటీసీ స్థానం నుండి ఆయన గెలిచారు. జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శిగా క్రియాశీలకంగా ఉంటూ నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.